హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ చికెన్ గ్రేవీ కర్రీ. ఈ చికెన్ నేను 1 కిలో తీసుకున్నానండి. 2 టైమ్స్ వాష్ చేసుకునేసి నేను ఒక గిన్నెలో తీసుకునేసి చికెన్ తీసుకొని 1 స్పూన్ పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకునేసి చికెన్కు పట్టే విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాను. నేను చూపించే మసాలా పౌడర్స్ అన్నీ కూడా మనము ఈ కర్రీలో వేసుకోవాలండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొనేసి కుక్కర్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అంతా హీట్ ఎక్కిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత గరిటెతో బాగా కలుపుకోవాలండి. మనకు మంచి అరోమా వచ్చినప్పుడు టమాటాలు ఒక 3 తీసుకునేసి స్లైస్గా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకునేసి వాటర్ అనేది వేయకుండా మనం పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ను కూడా వేసుకోవాలి. ఇలాగ టమాటా పేస్ట్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు మనం గరిటెతో బాగా కలుపుకునేసి చికెన్ను వేసుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా పేస్ట్ వేసిన తర్వాత చికెన్ వేసుకోవాలండి. తర్వాత గ్రేవీ కోసము అంటే మనము ఈ స్పైసీ చికెన్ గ్రేవీ కర్రీ అనేది కొంచెం చిక్కదనం కోసం కాజు అనేది ఒక 15 తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒక చిన్న కప్పు వాటర్ పోసుకునేసి ఈ విధంగా పేస్ట్ చేసుకున్నాను. ఈ పేస్ట్ అనేది మనం వేసుకోవాలండి. ఇలా పేస్ట్ వేసుకున్నాక గరిటెతో బాగా కలుపుకునేసి స్పైసీనెస్ కోసము రెడ్ చిల్లీ పౌడరు 3 టేబుల్ స్పూన్స్ వేసానండి. ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర పొడి 1 స్పూను, టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ 1 స్పూను, మిరియాల పొడి, గరం మసాలా 2 టేబుల్ స్పూను అనేది వేసుకున్నాను. ఒకవేళ మీకు కారం అనేది ఎక్కువగా అనిపిస్తే మీరు కొద్దిగా తగ్గించుకోవచ్చండి. 2 టేబుల్ స్పూన్స్ వేసుకున్నా కూడా సరిపోతుంది. ఈ విధంగా వేసినాక బాగా గరిటెతో కలుపుకునేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అంటే మనకు చికెన్ అనేది మనకు ఉడికిపోతుందండి. తర్వాత మూత తీసేసి కసూరి మేతి అనేది 1 స్పూన్ తీసుకునేసి మనము ఈ విధంగా వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేయటమే అండి. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చపాతీలోకి, రైస్లోకి చాలా సూపర్గా ఉంటుంది.